గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. కాక్రోచ్ జనతా పార్టీతో మూడో దఫా చర్చలు కేంద్ర ప్రభుత్వం జరపడానికి ఇప్పుడు రెడీ అవుతోంది. కాకుండా ఒక న్యూట్రల్ వేదిక కావాలి అనేటువంటి మాట సీజేపీ చెప్తోంది. బట్ అదే సోనం వాంగ్చుక్ ఎందుకని దీక్ష విరమించారు? సీజేపీ ఇంకా ఎందుకు పట్టుదలతో ఉంది? ఇక్కడ ఏమైనా రెండు దారులు డిఫరెంట్గా కనిపిస్తున్నాయా? సోనం వాంగ్చుక్ గతంలో దేశద్రోహి అంటూ ఆయన్ని జైల్లో వేసినటువంటి అదే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు ఇప్పుడు ఆయన దీక్ష విరమించడం వెనకాల మతలబేంటి? ఆయన దేశద్రోహి కాకుండా పోయాడా, లేకుంటే సంఘ సేవకుడు సోషల్ యాక్టివిస్ట్ అయ్యాడా? బోల్డ్ అని క్వశ్చన్స్ వస్తున్నాయి. సీజేపీ నెక్స్ట్ ఏం చేయబోతోంది? మనతో పాటుగా ఉన్నారు తమ్మారెడ్డి భరద్వాజ గారు. హలో అండి, నమస్తే. సో కాక్రోచ్ జనతా పార్టీ గురించి మనం కంటిన్యూస్ ఎపిసోడ్స్ చేసుకుంటున్నప్పుడు అది కూడా ఎడతెగకుండా సాగుతూనే ఉంది, కంటిన్యూ అవుతూనే ఉంది. సో థర్డ్ దఫా చర్చలు అనేవి సాగుతాయా? న్యూట్రల్ వేదిక ఉండాలి, లేకపోతే మేం మీ దగ్గరికి రాము అని చెప్పినప్పటికి కూడా ఈగర్గా అయితే వెయిట్ చేస్తోంది. అండ్ కేంద్ర ప్రభుత్వం కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము, తొలగించడమే కాదు వాళ్ళని రాజీనామా చేయడం, అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా అవుతున్నాయి అనేది. అంటే ఆల్రెడీ నిన్న జరిగింది కాన్స్టిట్యూషన్ క్లబ్ ఏదో దాంట్లో జరిగింది కదా, న్యూట్రల్ ప్లేస్లకే వెళ్ళారు. నిన్న జరిగింది వేరే చోటే జరిగింది. మొన్న తర్వాత రామన్నారు, న్యూట్రల్ ఏరియా కావాలన్నారు. న్యూట్రల్ ఏరియాలో జరిగింది. ప్రాబ్లం ఇవాళ కూడా అక్కడే జరుగుతుంది అనుకుంటాం. ఒకటి ఇంకా ఏంటి, ఇంకా రెండో క్వశ్చన్ ఏంటి? సోనం వాంగ్చుక్ కాక్రోచ్ జనతా పార్టీ ఫస్ట్ పిలుపునిచ్చి ఇవాళ నేను వస్తున్నాను, మీరు రండి జంతర్ మంతర్, కానీ అతను అమెరికా నుంచి పిలుపునిచ్చి విమానం దిగి అక్కడికి వచ్చాడు. సో వచ్చేటప్పటికి ప్రజలు వచ్చారు, అంటే వీళ్ళంతా విద్యార్థులందరూ మద్దతుదారులందరూ వచ్చారు. అలాగే సోనం వాంగ్చుక్ గారు కూడా వచ్చాడు. సోనం వాంగ్చుక్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ దట్ మొదటి నుంచి కూడా. అయితే ఆయన పెద్ద ఆయన, దేశాల్లో గౌరవించబడ్డవాడు, గౌరవించబడుతున్నవాడు. ఆయన మద్దతు తెలిపితే, ఉద్యమానికి మద్దతు తెలపటం అందరికీ ఆనందకరమైన విషయం. ఆయన చేసినాక ఆయన హంగర్ స్ట్రైక్ చేస్తా అన్నారు, చేసినాక వాళ్ళు తీసుకెళ్ళినాక ఆయన మొన్నే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నాతో ఎవరిన వచ్చి చర్చలు మొదలు పెడితే నేను విరమిస్తాను అని చెప్పారు. ఆయన 23వ రోజు 22వ రోజు. సో ఆ తర్వాత 2 రోజులకి వెళ్ళి మాట్లాడి రిటర్న్గా ఇచ్చారు, చేస్తాను. ఎక్సెప్ట్ రిజిగ్నేషన్ సంగతి ఆయన అడగలేదు, వీళ్ళు చెప్పలేదు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ సంగతి, మిగిలిన కేసులు పెట్టకూడదు, కాంపెన్సేషన్స్ ఇవ్వాలి, ఇవన్నీ చెప్పారు. రిటర్న్గా రాసిచ్చారు. ఇవన్నీ రాసిస్తే ఆయన విరమించారు. సో వీళ్ళు ఏదో నిమ్మరసం ఏదో వాటెవర్ సూపు ఏదో ఇచ్చారు, ఆయన తాగేసాడు, అయిపోయింది. సో దీంట్లో ఏం లేదు. సరే, దేశద్రోహి అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్నగాక మొన్న ఆయన ఎవరు, వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ దొంగ అని ప్రధానమంత్రి గారు పోయిన ఎలక్షన్లో ఆయన్ని మిమిక్ చేస్తూ కూడా వీడియోలు ఉన్నాయి. మరి ఆ దొంగ ఇప్పుడు ముఖ్యమంత్రిని ఎలా చేశాడు? వాళ్ళ పార్టీలో ముఖ్యమంత్రి అయినా. అలాంటి ఎంతోమంది దొంగలు ఆ పార్టీలో చేరారు. సో అట్లాగే అటువంటిది సోనం వాంగ్చుక్ పార్టీలో చేరలే. ఇంక పాపం ఆయనకి ఇవాళ అవసరం వచ్చింది. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, పొలిటికల్ పార్టీస్ అన్నీ అట్లాగే ఉంటాయి. బీజేపీ అవనండి, కాంగ్రెస్ అవనండి, ఇంకే పార్టీ అయినా కానీ వాళ్ళ అవసరానికి ఎదుటివాడు దొంగ అయినా కానీ తీసుకొచ్చిన అవసరాన్ని నేను కలుపుకున్నప్పుడు మంచివాడు అయిపోతాడు. వాషింగ్ పౌడర్ నిర్మాలాగా అందరినీ క్లీన్ చేసి తీసేసుకుంటారు. గతంలో కాంగ్రెస్ వాళ్ళు అలాగే తీసుకున్నారు, ఇప్పుడు బీజేపీ వాళ్ళు అట్లాగే తీసుకున్నారు. ఎంతోమంది వెళ్ళిపోయారు. అండ్ విచిత్రం ఏంటంటే, మొన్న వెస్ట్ బెంగాల్ నుంచి 21 మంది 22 మంది వెళ్ళిపోయారు. వాళ్ళు ఎంత భయంకరంగా తిట్టారు వీళ్ళందరినీ. వాళ్ళు చెప్పిన 3వ రోజు, ఎలక్షన్ అయిన 3వ రోజు వెళ్ళి వీళ్ళ పార్టీలో చేరారు. మరి నేనైతే రాఘవ్ చద్దాను, సయానీ ఘోష్ వీళ్ళిద్దరూ యువ నాయకులు, బ్రహ్మాండమైన నాయకులు. ఫ్యూచర్ ప్రధానమంత్రి పోస్టుకి పనికొచ్చే లెవెల్ నాయకులు అవుతారని నేను అనుకున్నాను. అలాంటి వాళ్ళు సడన్గా అమ్ముడుపోయారో లేకపోతే రాజీ పడ్డారో ఏం చేశారో తెలియదు, మరి ఈ పార్టీలో చేరారు.
సో వాళ్ళిద్దరూ చెప్పినన్ని మాటలు ఇంకెవరు చెప్పారు, ఎంతోమంది చెప్పారు, వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళని చేర్చుకున్నారు కదా, అట్లాగే చేరిపోతూ ఉంటారు. సో వాళ్ళని గురించి పట్టించుకోకర్లా. సోనం వాంగ్చుక్ గారి విషయానికి వచ్చేటప్పటికి ఆయన అడిగింది వాళ్ళు ఇచ్చారని ఆయన అనుకున్నాడు, ఆయన సాటిస్ఫై అయ్యాడు. ఆయన ఉద్యమానికి సపోర్ట్గానే వచ్చిందే ఆయన అనుకుని సాధించాడు అనుకున్నాడు, విరమించుకున్నాడు. సో దాన్ని వేరే రకంగా మనం మార్చి దాని మీద చర్చ అక్కర్లా. ఇవాళ విద్యార్థులు ఇంకా అదే మాట మీద ఉన్నారు, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి, దట్ ఈస్ అవర్ ఫస్ట్ ఇది అన్నారు. అయిపోయింది, వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు, అది జరుగుతుందని అనుకుందాం, సో జరగాలని ఆశిద్దాం. ఈ పోరాటాలు ఇవన్నీ అవుతూనే ఉన్నప్పుడు అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఫర్ ద ఫస్ట్ టైం ఒక వీడియో ఒకటి రిలీజ్ చేశారు, రెస్పాండ్ అయ్యారు. ఆ తర్వాత తీసుకోవాల్సినటువంటి చర్యలు అన్నీ కూడా మేము తీసుకుంటున్నాం. వాళ్ళని కేవలం అరెస్ట్ చేయడం మాత్రమే కాదు, వాళ్ళని శాశ్వతంగా ఉద్యోగంలోంచి తొలగిస్తున్నాము. ఎట్ ద సేమ్ టైం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించి ఇప్పటికి కూడా కొంచెం ఉద్యోగుల కొరత ఉంది. ఆ ఉద్యోగాల్ని కంప్లీట్ చేయడానికి, భర్తీ చేయడానికి కూడా కావాల్సినటువంటి చర్యలు ఇవన్నీ తీసుకుంటున్నాం. స్ట్రిక్ట్ యాక్షన్ ఉంది. మహారాష్ట్రలో టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి ఎవరైతే పేపర్ లీక్ చేశారో ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు. కేవలం కేంద్ర ప్రభుత్వమే కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రెస్పాండ్ అవుతున్నాయి. సో పాజిటివ్ అప్రోచ్ అనేది వచ్చింది. సో వీఆర్ గోయింగ్ హెడ్, లుకింగ్ ఫార్వర్డ్ అనేది కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. ఇప్పుడు ఇన్ని మాటలు చెప్తున్నారు కదమ్మా, జార్ఖండ్లో పేపర్ లీక్ అయింది, బీజేపీ జెండాలు పెట్టుకుని బీజేపీ కార్యకర్తలు అంతా ఎందుకు ఉద్యమం చేస్తున్నారు? వాళ్ళకి లేని రూల్, వాళ్ళకి మాకు రూల్ ఉండొచ్చా? వాళ్ళు చేయొచ్చా? అంటే బీజేపీ ఉద్యమం చేయొచ్చు కానీ విద్యార్థులు ఉద్యమం చేయకూడదా? ఎక్కడ అయినా కానీ పేపర్ లీక్ అనేది తప్పు. సో ఇప్పుడు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం అన్నట్టున్నారు కదా, ఇప్పుడు వీళ్ళే చెప్తున్నారు ఈ నీట్ దాంట్లో ఉద్యోగుల కొరత ఉంది అని. అంటే తీసుకోవాలా, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం అన్నాళ్ళు అట్లీస్ట్ ఎడ్యుకేషన్ సిస్టంలో కావాల్సినంత మందిని ఎందుకు భర్తీ చేయాల? నువ్వు చెప్పిన మాట చేయటం దేవుడి 2 కోట్ల మంది వీఆర్ లీస్ట్ బాధడ్. మీరు చెప్తున్న దాంట్లో మహా ఏంటో 100 మందో 200 మందో కావాలి. ఆ 200 మందిని తీసుకుని ఉండొచ్చు, 2 కోట్లు అడగట్లా, 200 మంది తీసుకుని ఉంటే ప్రాబ్లం జరిగే కాదేమో, ఎందుకు తీసుకోవట్లా? సో ఇట్లా మనం ప్రశ్నలు అడుగుతా ఉంటే 100 ప్రశ్నలకి దేనికి సమాధానం ఎక్కడా లేదు. కానీ వాళ్ళు ఏదో మేము అది చేసాం ఇది చేసాం అని చెప్తా అంటే మనం వింటున్నాం. నేను అనేది ఏంటంటే ప్రభుత్వాలు అన్నాక తప్పులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, సర్దుకుపోవాలి. మనం దాన్ని సరి చేస్తానికి ప్రయత్నం చేయాలి. సరి చేయడానికి ప్రయత్నం చేయకుండా వాళ్ళు ఏమడిగారు, ఈ ధర్మేంద్ర ప్రధాన్ని మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోమన్నాడు. మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానికి మోరల్గా ఏంటి ప్రాబ్లం అసలు వీళ్ళందరికీ? దాని మీద ఎందుకు పంతం పట్టుకుని అతను పెట్టుకోవాలనుకుంటాం? అసలు వీళ్ళు అడగటం కాదు, ప్రధానమంత్రి గారు ఆయన అడిగారా కాదు, అతను ఒక మనిషిగా, అదే మనిషి 1995లోనే ఎప్పుడో ఇదే పేపర్ లీక్ కోసం అతను అరెస్ట్ అయ్యాడు, అతను దెబ్బలు తిన్నాడు, అదే ధర్మేంద్ర ప్రధాన్. మరి ఇవాళ అదే పిల్లలు జరుగుతారు. నాకు సినిమా ఉంది, వివాస్ జపాతా అని ఒక ఇంగ్లీష్ పిక్చర్ ఉంటుంది, ఇప్పుడు పాతది. దాంట్లో ఇట్లాగే జపాతా ఉద్యమం చేస్తాడు. ఉద్యమం చేసి రాజుగారి దగ్గరికి వెళ్ళి నాకు ఇవన్నీ కావాలండి అంటే వాళ్ళని పట్టుకుని వీళ్ళందరూ చంపేస్తామంటే వీళ్ళు పారిపోయి ఉద్యమం చేసి రాజును పడేస్తారు. రాజును పడేసినాక వీళ్ళకి రాజ్యం వస్తుంది. వీళ్ళకి రాజ్యం వచ్చినాక ఈయన జపాతా గారు రాజ్యం బాగానే చేస్తూ ఉంటాడు. వీళ్ళ తమ్ముడు ఒకడు ఉంటాడు, వాడు అరాచకాలు మళ్ళీ మొదలెడతాడు. అరాచకాలు మొదలెడితే మళ్ళీ ఉద్యమం జరుగుతుంది. వాళ్ళు వచ్చి మళ్ళీ అడుగుతూ ఉంటారు, జపాతా గారు ఇట్లా జరుగుతుంది రాజా అంటే, ఎవరు చేస్తున్నారు పేరు చెప్తే పెన్ను తీసుకుని రాయిపోతాడు. అప్పుడు గుర్తొస్తుంది, ఇలా రాసినందుకే కదా నేను వచ్చి రాజ్యం వెళ్ళాను, తప్పు జరిగినప్పుడు శిక్షించాలి అనే ఉద్దేశంతో అతను తమ్ముడిని శిక్షిస్తాడు, చంపేస్తాడు, ఉరి శిక్ష చేయిస్తారు. అంటే బాధ్యత ఉండి రాజ్యం వెళ్ళే వాళ్ళు ఎవళ్ళైనా, నేను మొన్న చెప్పినట్టు రామాయణంలో రాముడు సీతగా చెప్పింది అయినా కానీ, ఇక్కడ జపాతా వాళ్ళ తమ్ముడిని చంపింది అయినా కానీ, రాజ్యంలో చేసేటప్పుడు బంధుత్వాలు కానీ మిత్రత్వాలు కానీ ఉండకూడదు. తప్పుగా భావించాలి. తప్పు కాకపోయినా ప్రజల అభీష్టాన్ని మేరకు నడవాలి. సీత విషయం వచ్చేటప్పుడు ప్రజల అభీష్టం మేరకు ఆయన పంపించాడు. సీత తప్పు చేయలే, కానీ ప్రజల అభీష్టం, ప్రజలు ఒక మాట అన్నప్పుడు రాజు ఎప్పుడు అప్రదిష్ట పాలవకూడదు, రాజు క్లీన్గా ఉండాలనే ఉద్దేశంతో ఆయన అక్కడ పంపించాడు. అది
నీతి చెప్తాను కదా, ధర్మ అధర్మ అంటే మళ్ళీ చాలా చెప్పొచ్చు. నేను నమ్ముతాను నమ్మను అనేది కాదు. అక్కడ ఎందుకు అది జరిగింది, ఎందుకు అది చేశారు, రామాయణంలో అలా రాశారు అనేది నా అనాలిసిస్ అది. అలాగే ఈ జపాతా కథలో తప్పు తమ్ముడు చేసినా కానీ చంపేయాల్సిందే, ప్రజలకి హాని జరిగేది ఏది చేసినా కానీ భరించాలి. ఇక్కడ మన దగ్గరికి వచ్చేటప్పటికి లాల్ బహదూర్ శాస్త్రి గారు అక్కడెక్కడో రైలు యాక్సిడెంట్ అయితే ఆయన రిజైన్ చేశారు. బాంబేలో అది జరిగినప్పుడు హోమ్ మినిస్టర్, పాకిస్తాన్ వీళ్ళు టెర్రరిస్టులు అటాక్ చేసినప్పుడు, బాంబే అటాక్ చేసినప్పుడు హోమ్ మినిస్టర్ గారు రిజైన్ చేశాడు, చీఫ్ మినిస్టర్ రిజైన్ చేశారు, మహారాష్ట్ర చీఫ్. సో మోరల్ రెస్పాన్సిబిలిటీ, వీళ్ళని వేసారు బాంబులు, మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారని మీకెందుకు భయం, మేము చెయ్యమంటారేంటి? అంతకుముందు వాళ్ళు చేశారా అన్న? అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు అన్న ఆ రోజు బాంబు పెట్టి రైలు కొలగొట్టాడా? ఆయన ఎందుకు చేశారు? జస్ట్ ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ, మనుషులకు ధైర్యం ఇస్తానికి. ఇలాంటివి జరిగితే మేము ఆ పదవిలో ఉన్నాం కాబట్టి ఉన్నప్పుడు జరిగిందంటే ఎంతో కొంత నా రెస్పాన్సిబిలిటీ, నాకు తెలుసో తెలియకో రెస్పాన్సిబిలిటీ ఉంది అని ఒక మోరల్ ఇది తీసుకున్నారు. అది వీళ్ళు తీసుకుంటానికి ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు లేదు? నీతిని గురించి మాట్లాడతారు, సమాజాన్ని గురించి మాట్లాడతారు, ఎన్నో మన గత చరిత్రల గురించి మాట్లాడతారు. గతంలో వాళ్ళు ఇన్ని చూపించారు కదా, చూపించింది చేస్తానికి ఏంటి వీళ్ళ కష్టం? కేవలం రాజీనామా చేసినంత మాత్రాన సరిపోదు కదా, దానికి కావాల్సినటువంటి ప్రక్షాళనో, తీసుకోవాల్సినటువంటి యాక్షనో, స్ట్రింజెంట్గా ఏదైతే కఠిన చట్టాలు ఉండాలో వాటన్నిటిని మేము అమలు కోసం ముందుకు వచ్చాం, అవన్నీ చేస్తున్నాం కదా అనే మాట కేంద్రం. అది ఎప్పుడు వస్తుందంటే ఇది చేస్తేనే అదంతా వస్తుంది. నిన్ను నమ్మాలి నేనంటే ఇది చేస్తే ఆటోమేటిక్గా మిగిలి. ఎందుకంటే నేనే అనుకోండి కింద, ఆయన పెద్ద ఆయన, నేను చేసిన వాళ్ళలో నేను ఒకడిని. అతను చేయకపోతే అతని హస్తం ఉందా లేదా అనేది పక్కన పెట్టండి, ఏమి చేయరు వీళ్ళు, వేస్ట్ అనే ఫీలింగ్ ఉంటుంది. ఎప్పుడైతే అతను చేశాడో నాకు భయం ఉంటుంది. పై అధికారి మీద కానీ, పైన మంత్రి మీద కానీ, పైన సెక్రటరీ మీద కానీ యాక్షన్ తీసుకుంటే కింద వాళ్ళకు కూడా భయం ఉంటుంది. ఆ భయం అనేది రావాలి. అది మనం మోరల్గా తీసుకుంటామా, లేకపోతే ప్రభుత్వం చట్టపరంగా తీసేస్తుందా, ఏదైనా కానీ ఏది చేసినా కానీ ఒక భయం ఉంటుంది. ఆ భయం లేకపోతే అసలు మనుషులు ఉండరు. చేస్తున్నాం కదా చేస్తూనే ఉన్నారు. 152 సార్లు జరిగింది. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఇది ఫస్ట్ టైం కాదు కదా, అది ఎన్ని రోజులు ఎందుకు చేయలే? ఇప్పుడు ఉద్యమం వచ్చినాక మేము చేస్తున్నాం కదా అని చెప్తున్నారు. ఎన్ని రోజులు ఎందుకు చేయలే? ఈ 10 సంవత్సరాలు 152 సార్లు జరిగింది. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, 100సారి కూడా చేయలే. 152సారి చేస్తున్నాం అంటున్నారు. నేను అరెస్ట్ అయిన వాళ్ళలో ఒకరిని వదిలేశారు, మళ్ళీ బెయిల్ ఇచ్చారో లేకపోతే ఆయన క్లీన్ చిట్ ఇచ్చారో తెలీదు. ఏది ఎక్కడ న్యాయం ఎక్కడ జరుగుతుందని ఎట్లా నమ్మంటారు? కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. తను ఒక మాట చెప్తూ ఉన్నారు, బాగా ప్రిపేర్ అవ్వడానికి ఇంకా ఎక్కువ టైం దొరికింది కదా, ప్రాపర్ ఆప్షన్స్ లేకపోతే మంచి ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి అనుకోవడానికి. ఒకసారి లీక్ అయింది కాబట్టి వాళ్ళకి దే గాట్ సమ్ టైం. ఆ టైంలో వాళ్ళు ఇంకా ఎక్కువ పని చేయాల్సింది. రెండోసారి కూడా లీక్ చేస్తే మూడోసారి దొరికేది, ఇంకా టైం దొరికేది కదా. రెండోసారి కూడా లీక్ చేసి ఉండాల్సింది. మీరు ఎందుకు చేయలే? చేసి ఉంటే మళ్ళీ టైం దొరికేది. మళ్ళీ 2 నెలల తర్వాత ఎగ్జామ్ పెట్టే పని ఏంటమ్మా ఇది? లీక్ చేసిన తప్పు అనే మాట మాట్లాడకుండా మీకు టైం దొరికింది కదా అంటే అసలు మనం ఎక్కడికి వెళ్తాం? దేశం ఎక్కడికి తీసుకెళ్తున్నారు వీళ్ళు? చేసిన తప్పును సర్దుకుంటే దానికి మేము చేస్తామని చెప్పకుండా మీకు టైం దొరికింది కదా అంటే టైం వీళ్ళు చేయించారా? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మీకు టైం దొరికింది కదా అన్నారంటే ఆవిడ, టైము దొరకటం కోసం మీరు లీక్ చేయించారా? అప్పుడు లీక్ చేయటం ఎందుకు? పోస్ట్పోన్ చేయండి. అయ్యా మీకు పిల్లలారా మీకు టైం ఇస్తున్నాం, ఇంకో 2 నెలలు ఎక్కువ పెడతామయ్యా అండి. ఇప్పుడు లీక్ చేసినందువల్ల వీళ్ళు ప్రిపేర్ అయ్యింది పోయింది, ఎగ్జామ్ కట్టిన ఇదంతా ఉంటుంది. మెంటల్ టార్చర్. 21 మంది పిల్లలు చచ్చిపోయారు. 21 మంది పిల్లలు ప్రాణాలు ఇస్తారు వీళ్ళు. అదే మీరు పోస్ట్పోన్ చేస్తే చచ్చిపోయారు కాదుగా. ఆవిడ చెప్పిన లెక్క ప్రకారం 2 నెలలు ఇంక ఎక్స్ట్రా టైం ఇస్తే, మీరు పోస్ట్పోన్ చేసి టైం ఇచ్చారనుకోండి, పిల్లలు చచ్చిపోయేవారు కదా. చచ్చిపోయిన పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి ఆవిడ సమాధానం ఏం చెప్తారు? పోస్ట్పోన్ అయిన మిగిలిన వాళ్ళకి, బతికి ఉన్న వాళ్ళకి ఏదో మీరు చేశానంటున్నారు. ఆ దాంట్లో కూడా చాలా గట్టోలా ఉందని చెప్పి చాలామంది చెప్తున్నారు. అది నాకు పూర్తి వివరాలు నాకు తెలియదు కాబట్టి ఎక్కువ నేను మాట్లాడను. 21 మంది పిల్లల తల్లిదండ్రుల సంగతి ఏం చేస్తారు? 21 మంది పిల్లల భవిష్యత్తు వాళ్ళు అయిపోయారు, ఇంకా భవిష్యత్తు ఉంది. వాళ్ళ తల్లిదండ్రుల సంగతి ఏంటి? దానికి ఎవరు బాధ్యత ఎవరు వహిస్తారు? అవి చెప్పం. టైం వచ్చింది కదా, ఏమి సమర్థన.
కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పుడు కూడా ఇంకా రాద్ధాంతం విపక్షాలు చేస్తున్నాయి, సభ జరగనివ్వకుండా గోల చేస్తున్నాయి, అడ్డుకుంటున్నాయి. ఇంకా కేంద్రం చేస్తున్నప్పుడు ఇక్కడ వీళ్ళు ఇంత అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఏముంది, పార్లమెంట్ను జరగనివ్వచ్చు కదా అనేది నిర్మలా సీతారామన్ అంటున్నారు. పార్లమెంట్ని జరగనివచ్చు, ఆయన రిజైన్ చేయించేసి చేసుకోవచ్చు కదా వీళ్ళైనా. పార్లమెంట్ జరగాలనే చిత్తశుద్ధి నిజంగా ఉంటే వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయిస్తే ఏముంటుంది, ఆయన వేరే మంత్రి పదవి ఇస్తారు కదా, వీళ్ళని వదిలేస్తారు ఆయన్ని. ఇప్పుడు అదే బీజేపీ పార్టీ మంత్రి వస్తారు, మళ్ళీ పార్టీనేమి ఎక్కడికి పంపించట్లేదు, బీజేపీ అక్కడే ఉంటుంది. వాళ్ళ మనిషి, ఈ మనిషి పోతే ఇంకో మనిషి వస్తాడు, లేదంటే ఈ మనిషి ఇప్పుడు సెక్రటరీలు మార్చారు చూడండి, ఇక్కడి నుంచి ఒకరిని తీసుకొచ్చి అక్కడి నుంచి ఇక్కడ పెట్టినట్టు ఈయన్ని తీసుకెళ్ళి ఇంకో మంత్రి పదవి ఇచ్చి అక్కడ ఇంకో మంత్రిని తెచ్చి ఇక్కడ వేస్తారు. అయిపోయింది కదా, ఇంకా దీనికి ఇంత పెద్ద సమస్య కాదు కదా ఇది. అది చేసి పార్లమెంట్ చేయొచ్చు కదా, వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఈ అపోజిషన్ వాళ్ళని ఎవరిని నమ్మను నేను, ఎందుకంటే ఎప్పుడు వస్తారు, ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఎంతమంది చేరారు, అట్లా ఇది అందరికి వెళ్ళి కూడా చేరవచ్చు ఇంట్లో, ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ చేరిన నేను పెద్ద ఆశ్చర్యపోను. సో అది కాదు ఇష్యూ. నీకు చేయాలని ఉంటే నువ్వు మార్చి చేసుకో. ధర్మేంద్ర ప్రధాన్ విల్ బి ద మినిస్టర్, ప్రాబ్లీ నాట్ ఎడ్యుకేషన్ మినిస్టర్, సమ్ అదర్ మినిస్టర్, అంతే కదా. నేను అడిగింది వీళ్ళు కాక్రోచ్ పార్టీ వాళ్ళు ఏమడుతున్నారు, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయించమన్నారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా, చేసుకుని వేరే దాంట్లో వేసుకుని ఇక్కడ ఇంకొక మంత్రిని తీసుకొచ్చేయండి, అయిపోయే. నువ్వు పార్లమెంట్ చేసుకో, అప్పుడు వీళ్ళు నోరు మూసుకుని కూర్చుంటారుగా. నువ్వు చేయవు, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ మీద పడతారు. సో కేంద్ర ప్రభుత్వానికి ఒక మైలేజ్ అనేది వస్తుంది అనే వాదన కూడా ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకుని ఆయనంతటా ఆయనే రిజైన్ చేస్తే, ఒకవేళ అలా చేస్తే కాక్రోచ్ జనతా పార్టీకి క్రెడిట్ అంతా పోతుందా, వీళ్ళు కేంద్రం వెనకబడిపోయింది లేకంటే కేంద్రం తలొగ్గింది అనే మాట ఉంటుందా అనేది ఈ 2-3 రకాల వెర్షన్స్ అనేవి వినిపిస్తున్నాయి. మా ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు మనుషులు, రాజ్యమే లేదు, ప్రభుత్వాలనే ప్రజలు ఎన్నుకునే డెమోక్రసీలో ప్రజల కోసం తల వంచాల్సి వస్తే వంచి తీరాలి. తల వంచామని సిగ్గుపడాల్సింది ప్రెస్టేజ్ లేదు. మనం ఎన్నుకుంటున్నాం, నేను నిన్ను కూర్చోబెడుతున్నా, మళ్ళీ నాకు కష్టం వచ్చిందని చెప్పినప్పుడు నా కష్టం తీర్చాల్సిన బాధ్యత నీది. నువ్వెవడు నేను కుర్చీలో కూర్చున్నా కష్టం వచ్చిందని చెప్తానికి ఎవడు, నా కష్టం వచ్చినా నిష్ఠూరం వచ్చినా నాకు తెలుసు నేను చేస్తాననే అధికారం కానీ అహంకారం కానీ నీకు ఉండే హక్కు లేదు. నీకు ప్రజలు ఏదడిగితే చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ తప్ప ఒప్ప అని తెలుసుకోవాల్సిన అదైతే ఉంది, ఆ తప్పు ఒప్పులు చూసుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది. అంతే తప్ప అహంకారంగా నేను చేయను అంటాం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. సో 3rd ఫేజ్లో చర్చలు అనేవి జరిగిన తర్వాత అయినా ఒక సొల్యూషన్ వస్తుందా, లేకపోతే రిజిగ్నేషన్కి యాక్సెప్ట్ చేస్తుందంటారా కేంద్ర ప్రభుత్వం? ఏమో మనకి తెలియని విషయాలు మనకి ఎందుకమ్మా, మనం ఊహించడానికి 3:30కి వాళ్ళ మీటింగ్ అయితే అవుతుంది, లేకపోతే మళ్ళీ ఇంకో రోజు పెడతారు, ఎక్స్టెన్షన్ ఉంటుంది, అలాగే కొనసాగుతుంది, నడుస్తూ ఉంటాయి. ప్రెషర్ అయితే బిల్డ్ అవుతుంది పార్లమెంట్ సమావేశాలు మాత్రం ఉంటుంది, బిల్డప్ అయితే అవుతుంది. పార్లమెంట్లో చర్చిస్తారు, ఏదో ఒక రోజు చర్చిస్తారు. ఎందుకు చర్చించకూడదు? ఇప్పుడు చర్చ మొదలెట్టి ప్రధానమంత్రి గారు దాని మీద ముందు అక్కడే మాట్లాడి ఉండొచ్చు కదా, బయటికి వెళ్ళి మాట్లాడుతాం ఎందుకు, ట్విట్టర్లో మాట్లాడతాం ఎందుకు, వీటిల్లో మాట్లాడతాం ఎందుకు? పార్లమెంట్లో ఆయన కూర్చొని ఆయన ఒక స్టేట్మెంట్ అక్కడ పడేసి చర్చ మొదలెడితే అయిపోయేది. అది దాన్ని లాగుతున్నారు, ప్రతిసారి అలాగే లాగుతున్నారు. అప్పుడు మణిపూర్ అప్పుడు అలాగే ప్రతి ఇష్యూకి అలాగే లాగుతారు. రైతుల ఇష్యూ అప్పుడు అలాగే లాగారు. ఆ ప్రభుత్వం అలాగే బిహేవ్ చేస్తుంది. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.